హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ జోస్యగాడు. ఇది పర్షియా దేశపు జానపద కథ. పర్షియా దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతడు నగరంలోని వీధుల వెంట తిరిగి చిల్లర వ్యాపారం చేసుకుని జీవితం నెట్టుకొస్తూ ఉండేవాడు. ఒకనాటి పేదవాడి భార్య స్నానానికని స్నానశాలకు వెళ్ళింది. అదే సమయంలో అక్కడికి మరొక స్త్రీ వచ్చి తాను స్నానం చేయాలని, తన కోసం స్నానశాలను ఖాళీ చేయించమని స్నానశాల వాడిని అడిగింది. వాడు మిగతా స్త్రీలు అందరినీ బయటికి వెళ్ళమన్నాడు. ఈ ఉత్తర్వు విని పేదవాడి భార్యకు రోషం వచ్చి, ఎవరి మహారాణి, ఈమె కోసం మమ్మల్ని అందరినీ బయటికి తరిమేస్తున్నావు అని అడిగింది. స్నానశాల వాడు, ఈవిడ ఎవరనుకున్నావు, రాజుగారి ప్రధాన జ్యోతిష్కుడి భార్య అన్నాడు. పేదవాడి భార్య చిరాకుతో ఇంటికి వచ్చి తన భర్తతో, నువ్వు బొత్తిగా ఊరు పేరు లేనివాడి అయిపోయావేమిటి, జ్యోతిష్కుడివైనా కారాదా, నన్ను నలుగురు కాస్త మర్యాదగా అయినా చూస్తారు అన్నది. నేను జాతక చక్రాలు వేయలేను, గ్రహచారాలు గుణించలేను, జ్యోతిష్కుడు కావడం నా వల్ల అవుతుందా అన్నాడు పేదవాడు. నాకు అదంతా తెలియదు, నువ్వు జ్యోతిష్కుడు కాకపోయావు, మన పెళ్లి రద్దు చేసి నా దారిని నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది భార్య. పేదవాడు చేసేది లేక ఒక పంచాంగం కట్ట పాచికలో తీసుకుని స్నానశాల వెలుపల జ్యోస్యం చెప్పడానికి కూర్చున్నాడు. ఇదే సమయంలో రాజకుమార్తె స్నానశాలలో స్నానం చేస్తున్నది. ఆమె స్నానం ప్రారంభించబోతూ తన చేతికి ఉన్న ఉంగరం తీసి దాసీదానికిచ్చి, దీన్ని భద్రంగా ఉంచు, స్నానమయ్యాక తీసుకుంటాను అని చెప్పింది. ఆ ఉంగరాన్ని ఎక్కడ ఉంచడానికి పాలుపోక దాసి దాపులోనే ఉన్న చలువరాతి గోడలో ఒక చిన్న రంధ్రం ఉంటే ఉంగరాన్ని అందులో దూర్చి గుర్తుగా అక్కడ పడి ఉన్న ఒక వెంట్రకల తుట్టను ఆ రంధ్రంలో గుచ్చింది. రాజకుమార్తె స్నానం ముగించి ఏదైనా ఉంగరం అని అడిగేసరికి దాసీదానికి ఆ ఉంగరం తాను ఎక్కడ భద్రం చేసింది చచ్చినా జ్ఞాపకం రాలేదు. దాని కంగారు చూసి రాజకుమార్తె, ఆ ఉంగరం ఈ క్షణం ఇవ్వకపోయావో నీ ప్రాణాలు తీస్తాను అంటూ మీదకు వచ్చింది. దాసీది భయపడి స్నానశాల వెలుపలకు పరిగెత్తుకు వచ్చింది. దానికి జ్యోతిష్కుడు కనిపించాడు. బాబు, రాజకుమార్తె ఉంగరం ఎక్కడుందో కాస్త చెప్పు, లేకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నది దాసీది పేదవాడితో. పేదవాడు ఏం చెయ్యాలో ఏమనాలో తెలియలేదు. అతడు దాసీదానికి చూశాడు, పంచాంగం తిప్పాడు, పాచికలు వేసి వాటిని పరీక్షగా చూశాడు. దాసీది నెత్తిమీదిగా వేసుకున్న బట్టలో ఒక చిరుగున్నది. దానిలో నుంచి వెంట్రుకలు బయటెక్కి చూస్తున్నాయి. ఇది గమనించిన పేదవాడు, ఏదైతే అదే అవుతుంది అనుకుని, అమ్మాయి, నాకు ఒక చిన్న కంత కనిపిస్తున్నది, అందులో వెంట్రుకలు కనబడుతున్నాయి అన్నాడు. వెంటనే దాసీదానికి తాను ఉంగరం దాచిన స్థలం గుర్తుకొచ్చింది. ఆమె గబగబా స్నానశాలలోకి పరిగెత్తుకుపోయి ఉంగరాన్ని తీసి రాజకుమార్తెకు ఇస్తూ, బయట కూర్చుని ఉన్న జ్యోతిష్కుడు ఈవేళ తన పరువు దక్కించాడు అని చెప్పింది. రాజకుమార్తె అది చెప్పిన మాటలకు అబ్బురపడి ఇంటికి వెళ్ళి తన తండ్రికి జరిగిన సంఘటన అంతా చెప్పింది. రాజుగారి కొత్త జ్యోతిష్కుడిని సభకు రప్పించి దుశ్శాలుబులు కప్పి తన ఆస్థానంలో కొలువు ఇచ్చాడు. కానీ త్వరలోనే జ్యోతిష్కుడికి మరొక అగ్ని పరీక్ష తగిలింది. ఎవరో దొంగల ఖజానాలో చోరీ చేశారు. అమూల్యమైన వస్తువులు పోయాయి. దొంగలెవరో జ్యోస్యం చెప్పమని రాజుగారు కొత్త జ్యోతిష్కుడిని ఆజ్ఞాపించాడు. జ్యోతిష్కుడికి మతిపోయినట్టయింది. ఏం చేయడానికి తోచక కొంతసేపు తటపటాయించి ఎందుకైనా మంచిదని అతను రాజుగారిని 40 రోజులు గడువు అడిగాడు. అందుకు రాజు సరే అన్నాడు. జ్యోతిష్కుడు ఇంటికి వచ్చి తన భార్యతో, అంతా అయిపోయింది, జ్యోతిష్కుడు కమ్మని నా ప్రాణాలు తీశావు, రాజుగారి ఖజానాలో చోరీ జరిగింది, దొంగలను కనుక్కోవడానికి 40 రోజులు గడువు అడిగాను, గడువు తీరే లోపున మనం పారిపోవడం తప్ప మరొక మార్గం లేదు అన్నాడు. లెక్క తెలియగలందుకు జ్యోతిష్కుడి భార్య 40 ఖర్జూరాలను ఇచ్చి ఒక జాడీలో వేసి ప్రతి సాయంకాలము ఒక్కొక్క ఖర్జూరం తినడానికి ఇస్తాను, జాడీ ఖాళీ అయిన రాత్రి మనం పారిపోదాం అని చెప్పింది. రాజుగారి ఖజానా దోచిన దొంగల జట్టులో సరిగ్గా 40 మంది ఉన్నారు. జ్యోతిష్కుడు తమను పట్టి ఇవ్వడానికి నియోగించబడ్డట్టు వాళ్లకు తెలిసింది. ఆ సాయంకాలం చీకటి పడే వేళకు దొంగలు తమలో ఒకరిని జ్యోతిష్కుడి ఇంటికి పంపి లోపల జరిగే సంభాషణ విని రమ్మన్నారు. దొంగ చాటును పొంచి వింటూ ఉండగా జ్యోతిష్కుడి భార్య జాడీ తెచ్చి 1 అంటూ తన భర్తకు ఒక ఖర్జూరం ఇచ్చింది. మిగిలిన 39 అన్నాడు జ్యోతిష్కుడు. దొంగ గాభరా పడుతూ వెళ్ళి మిగిలిన దొంగలతో, జ్యోతిష్కుడు మన రహస్యం కనిపెట్టేశాడు,
నేను చాటున ఉన్నాను అని ఆయన నన్ను తెలుసుకుని 1 మిగిలిన 39 అని చెప్పాడు అన్నాడు. వాటి మాటను మిగిలిన వాళ్ళు నమ్మక మర్నాడు చీకటి పడే వేళ ఇంకో దొంగను జ్యోతిష్కుడు ఇంటికి పంపారు. లోపల జ్యోతిష్కుడు 2 ఇంకా ఉన్నవి 38 అనటం వాటికి వినపడింది. ఇలా 39 రోజుల పాటు 39 మంది దొంగలు లెక్క విన్నారు. వాళ్ళకి ఇక ఎలాంటి అనుమానమో మిగలలేదు. జ్యోతిష్కుడికి తమ ఆచూకీ తెలిసిందని వాళ్ళు అనుకున్నారు. 40వ రోజున దొంగల నాయకుడే వచ్చి పొంచి విన్నాడు. లోపల జ్యోతిష్కుడికి ఆఖరి ఖర్జూరం ఇస్తూ, ఇదే ఆఖరిది, చూసావా, ఇది లోగడవాట అన్నిటికంటే చాలా పెద్దది అన్నది భార్య. దొంగల నాయకుడికి కాళ్ళు చల్లబడ్డట్టయింది. వాడు చప్పున లోపలికి వచ్చి జ్యోతిష్కుడు కాళ్లపైన పడి, మమ్మల్ని రాజుగారికి పట్టివ్వకండి బాబోయ్, దొంగిలించిన సొమ్మంతా ఇచ్చేస్తాను, మీకు బహుమానం కూడా ఇస్తాను, మా రహస్యం మటుకు రాజుగారికి చెప్పద్దు, మా పీకలు దిగిపోతాయి అని మొత్తుకున్నాడు. సరే అలాగే కాని అన్నాడు జ్యోతిష్కుడు ఏమాత్రం తొండకుండా. ఆ రాత్రే దొంగలు తాము ఖజానా నుంచి దోచినంతా తెచ్చి జ్యోతిష్కుడికి ఇచ్చి లంచంగా బోలెడంత డబ్బును జ్యోతిష్కుడికి ఇచ్చారు. జ్యోతిష్కుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆయన మర్నాడు రాజుగారికి పోయిన సొమ్మంతా అప్పగించాడు. జ్యోతిష్కుడి సామర్థ్యాన్ని దిగ్భ్రమ చెంది రాజుగారు అతనికి సత్కారాలు చేశాడు. రాజు తనను మెచ్చుకుని సత్కారాలు చేస్తున్న కొద్దీ జ్యోతిష్కుడికి ఆరాటం జాస్తి కాసాగింది. ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఎప్పుడో ఒకప్పుడు తాను దొరికిపోక తప్పదు. ఆనాడు రాజు తన తల తీయించక మానడు. ఇంతవరకు అదృష్టంతో నెట్టుకొచ్చింది. కానీ అదృష్ట దేవత చాలా చంచలమైనది. ఈ బెడద నుంచి బయటపడటం ఎలాగా అని జ్యోతిష్కుడు ఆలోచిస్తూ స్నానం చేస్తూ ఉండగా అతనికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. తనకు పిచ్చెత్తినట్టు తోస్తే రాజుగారు తనను కొలువు నుంచి తీసేస్తాడు. ఆ తర్వాత తనకు మెడ మీది కత్తిలాగా ఉన్న ఈ సమస్య ఉండదు. ఈ ఆలోచన తట్టినే తడవుగా జ్యోతిష్కుడు తడిగుడ్డలతోనే రాజభవనానికి పరిగెత్తాడు. తిన్నగా రాజుగారు అభ్యంతర సభ తీరి ఉన్న చోటికి వెళ్ళి రాజుగారిని ఆసనం మీద నుంచి ఎత్తుకుని బయటికి పరుగు తీశాడు. ఆ మరుక్షణమే పైన ఉన్న దూలం విరిగి రాజుగారు కూర్చుని ఆసనం మీద ధబీమంటూ పడింది. ఆసనం పూర్తిగా ధ్వంసమైంది. తన ఆస్థాన జ్యోతిష్కుడి అసభ్య ప్రవర్తనకు ఆగ్రహావేశం తెచ్చుకుంటున్న రాజు ఇది చూడగానే, ఆహా, నువ్వు సామాన్యమైన జ్యోతిష్కుడివి కావు, త్రికాల వేదివి. నాకు రానున్న కీడును ముందుగానే గ్రహించి నా ప్రాణం కాపాడడానికి స్నానం చేస్తూ చేస్తూ వచ్చావు. నీపోటి ఆప్తుడు మరెవడుంటాడు? ఏమిస్తే నీ రుణం తీరుతుంది అన్నాడు. రాజుగారితో రహస్య ఆలోచనలు చేస్తూ ఉండిన మంత్రులందరూ కూడా జ్యోతిష్కుడి పాదాల మీద పడ్డారు. రాజుగారు పరమానందం చెంది జ్యోతిష్కుడికి గొప్ప సన్మానం చేసి అంతులేని బహుమానాలు ఇచ్చి పాత ప్రధాన జ్యోతిష్కుడిని ఆ పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఈ జ్యోతిష్కుడిని నియమించాడు. మర్నాడు జ్యోతిష్కుడి భార్య స్నానశాలకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ పాత ప్రధాన జ్యోతిష్కుడి భార్య స్నానం చేస్తున్నది. జ్యోతిష్కుడి భార్య స్నానశాల వాడితో, ఆ మనిషిని బయటికి పంపించు, నేను స్నానం చేయాలి అన్నది. చిత్తం చిత్తం అన్నాడు స్నానశాల వాడు. కథ సమాప్తం. రెండవ కథ గొర్రె గుహ. ఒక ఊరిలో గుహ అని ఒకరు ఉండేవాడు. వాడు మంచి తిండి పుష్టి గలవాడు. అతనికి తన భార్య చేసే వంట ఏమాత్రం ఆనేది కాదు. అందుచేత అతను ఎక్కడెక్కడ విందులు జరుగుతున్నది విచారించి కనుక్కొని అక్కడికెల్లా వెళ్ళి ఏ వారానికో 10 రోజులకో ఒకసారి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకరోజు గుహ ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య పెద్దగా ఏడ్చి, దూర బంధువుల ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తే నాకు ఒంటరిగా రోజుల తరబడి ఎలా పొద్దుపోతుంది అనుకున్నావు? నువ్వు ఉండనే ఉండవు. నీకు బదులుగా కుక్క పిల్లో పిల్లిపిల్లో ఇంట్లో ఉంటే దానితో నాకు కొంత కాలక్షేపం అవుతుంది అన్నది. గుహ సరే అని చెప్పి ఒక బక్క చిక్కిన గొర్రెను చవకగా కొని తెచ్చి భార్యకిచ్చి, దీని పోషణ నువ్వే చూడు, నీకు కాలయాపన బాగా అవుతుంది అన్నాడు. ఆ బక్క గొర్రె కూడా గుహ లాంటిదే. అది గుహ ఇంటి పెరడులో ఉన్న 4 మొక్కలు తినేసి ఇరుగు పొరుగు వాళ్ళ పెరళ్ళ మీద పడింది. మళ్ళీ గుహ ఇంటికి వచ్చినప్పుడు గుహతో అతని భార్య, నాకు తోడుగా ఉండడానికి మంచి గొర్రెనే తెచ్చావు, దీని మూలంగా చుట్టుపక్కల వాళ్ళ శత్రువులయ్యారు. ఇది అందరి పేర్లు ఖాళీ చేసేస్తున్నది. అందరూ చేరి మన కొంపకి చిచ్చు పెట్టేట్టున్నారు. దీన్ని తక్షణం బజారుకి తీసుకుపోయి ఏ కషాయ వాడికైనా కానుగా అయ్యి అన్నది. గుహకు ఏం చేయటానికి పాలుపోలేదు. ఇంతలో అతనికి తన మిత్రుడు ఒకడు జ్ఞాపకం వచ్చాడు. అతను గోరీలో ఆవరణలో ఉంటాడు. శవాలను పాతిపెట్టేవాళ్ళు అతనికి డబ్బిచ్చుకోవాలి.
గుహ తన గొర్రెను తీసుకుపోయి గోరీల దగ్గరికి వెళ్ళాడు. ఆ స్థలంలో పచ్చని గడ్డి ఏపుగా పెరిగి ఉన్నది. గుహ తన మిత్రుడిని కలుసుకుని, నేను కూడా వయసు మళ్ళిన వాణ్ణి, అల్లా పిలుపు రాగానే పోల్సిన వాడినే కదా, నన్ను నువ్వు పాతేయటానికి తీసుకునేది ఏదో ముందే ఇచ్చేస్తున్నాను, ఈ గొర్రెను నువ్వు పుచ్చేసుకో అన్నాడు. మిత్రుడు సాగిన అన్నాడు. 2-3 నెలలు గడిచాక గుహ ఆ గోరీలకేసి వెళ్ళటం తటస్థించింది. అక్కడ గొర్రె కనబడింది. ఇప్పుడు ఆ గొర్రె బాగా బలిసి కొవ్వు పట్టి ఉన్నది. దాని తోక బాగా లావెక్కింది. అంత మంచి గొర్రెను ఊరికే ఇచ్చేసినందుకు గుహకు దిగులు పుట్టుకొచ్చింది. తాను ఎప్పటికి చచ్చేది తెలియదు. ఇంత త్వరలోనే చావాలనే ఉద్దేశం కూడా అతనికి లేదు. అందుచేత గుహ తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక రాత్రి గుహ తన మిత్రుని చూడబోయి, అన్నా, ప్రయాణంకా అన్నాడు. ఎక్కడికి, ఎందుకు అన్నాడు గుహ మిత్రుడు ఆశ్చర్యంగా. నేను దేశం విడిచిపోతున్నాను. ఏం జరిగిందంటే, మా పొరుగింటి బిడ్డకు జబ్బు చేస్తే నేను చిన్నమీత రసం వేశాను. ఆ బిడ్డ కాస్త చచ్చింది. నేను ఇక్కడ ఉండటం అపాయకరం, అందుచేత నువ్వు కూడా రా అన్నాడు గుహ. నువ్వు దేశం విడిచిపోతే నీ వెంట నేను కూడా దేనికి అన్నాడు మిత్రుడు ఆశ్చర్యంగా. నేను పోతే నన్ను నువ్వు పాతేయాలి కదా, నీకు ముందుగానే గొర్రెని కూడా ఇచ్చుకుంటుని అన్నాడు గుహ. మిత్రుడికి మంటెత్తుకొచ్చి, నీ వెధవ గొర్రెను నువ్వే పట్టుకెళ్ళు, నేను మాత్రం ఎక్కడికి రాను అన్నాడు. గుహ నిక్షేపంగా ఆ గొర్రెను ఆడుతూ పాడుతూ ఇంటికి తోలుకుని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మూడో కథ, గతలేని భర్తకు మతలేని భార్య. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఆండాలు మద్రాసు, శ్రీమతి నిర్మల కుమారి గారు కర్నూలు, శ్రీ క్రొబిడి సీతారామరావు గారు విశాఖపట్నం. పూర్వం ఒక ఊర్లో ఒక ఆలు మగలు ఉండేవారు. ఒకనాడు మగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి, సామాగ్రి తెస్తాను, గారెలు చేసి పెట్టు అన్నాడు. పెళ్ళాం సరే అన్నది. మొగుడు బజారుకు వెళ్ళి గారెలకు కావాల్సిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదకి వెళ్ళాడు. పెళ్ళానికి ఏమో గారెలు చేయడం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింట్లో ఉన్న బ్రాహ్మణ విధవరాలను అడిగింది. ఆమె గారెల తయారీ విధానం చెప్పబోతూ, ముందుగా ఒక సేరు మినపప్పు నీళ్లల్లో నానబోయి అని, ఇంకా ఏమో చెప్పబోయేలోపుగా, ఓస్ నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్లలో పప్పు నానబోసింది. అవతల ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. మళ్ళీ పక్క ఇంటి ఆమె దగ్గరకు పోయి అడిగింది. అప్పుడు ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఈ మాట కూడా పైమాట వినకుండా, ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పుని వడబోసింది. కానీ ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్క ఇంటి ఆమెను పోయి అడిగింది. ఈసారి ఆమెకి కోపం వచ్చింది. ఏమిటి దీనికి ఇంత గిర్వాణం, చెప్పేదంతా పూర్తిగా వినదు, తెలుసుకోదు, ఓస్ నాకు తెలిసిందిలే అని మాత్రం వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాట దీన్ని పని పట్టాల్సిందే అని మనసులో అనుకొని, అమ్మ ఆ పప్పులో 2 సేర్ల ఉప్పు, 4 సేర్ల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారెలు అవుతుంది అని చెప్పింది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాబుల్ని ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు. అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి, దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అంది. గారెలు పోయడం ఏమిటే అని సంగతంతా అడిగి తెలుసుకుని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు. మర్నాడు ఈ మాట అయినా ఆమెకు ఓపం రాకుండా అంతా అడిగి తెలుసుకుని, సరిగ్గా ఆమె చెప్పినట్టు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి అంతా తెచ్చేసి పొలానికి వెళ్ళాడు. పెళ్ళం పక్కింటి విధవరాల దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. ఆమెతో తన సంగతంతా చెప్పింది. ఆ విధవరాలకి కోపం పోయి, అయ్యో పాపం అని నొచ్చుకుని, ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, అంతా సరిగ్గా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల గొరిగించుకుని స్నానం చేసి మడిగట్టుకుని పిండి రుబ్బి గారెలు వండింది. పెళ్ళాం అదంతా చూసుకుని ఇంటికి వచ్చింది. మినపప్పు నీటిలో నానబోస్తుంది. ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నున్నగా తల గొరిగించుకుంది. స్నానం చేసి పక్కింటి ఆమె లాగానే మడిగట్టుకుని గారెల పిండి రుబ్బుతున్నది. మరి కాసేపటి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలు అనుకుని, ఏమే పాపం పక్కింటి ఆమె పని చేస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు, బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేమన్నా వెరిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త, వసే నీకు ఇదేం పోయే కాలమే, నేను బతికుండగానే బుర్ర గొరిగించుకున్నావు అంటూ గొల్లుమన్నాడు.
భార్యకు ఎక్కడ లేని క్రోషము వచ్చింది. చాలండి, ఎంత చేసినా ఇంతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటది. సరే కదా అని ఆవిడగారు చేసినట్టే నేను చేశాను. అయినా నన్ను తిట్టిపోస్తున్నారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కళ్ళనీళ్ళు ఎట్టుకుంది. పాపం ఆ బ్రాహ్మడు మళ్ళీ ఆమెను గారెలు చేయమని అడిగితే ఒట్టు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా ఆల్ నొక్కడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.